రైతు డిస్కాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రైతులకిచ్చే ఉచిత విద్యుత్తుని సరఫరా చేసేందుకోసం ఉచిత విద్యుత్ లెక్కలు తీసేందుకోసం ఆ లెక్కలు తీసి రైతులను బద్నాం చేయడం కోసం రైతు డిస్కాంని ఏర్పాటు చేయబోతుంది. రైతు డిస్కాం మీద ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ఒక పబ్లిక్ హియరింగ్ని నిర్వహించింది. ఆ పబ్లిక్ హియరింగ్లో పాల్గొన్న సతీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సతీష్ రెడ్డి గారు, ముందుగా ఒక్క విషయం చెప్పండి, ఈ డిస్కాం రైతు డిస్కాంని ఎందుకు ఏర్పాటు చేయదలుచుకుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఈరోజు ఈఆర్సీ పెట్టిన పబ్లిక్ హియరింగ్లో నేను పాల్గొన్నప్పుడు అక్కడ 3 డిస్కాంలు, ఇప్పుడు కొత్త డిస్కాము పాత 2 డిస్కాం సంబంధించి అధికారులు వచ్చారు. వాళ్ళ ఒక పీపీటీ కూడా ఇచ్చారు వాళ్ళు. నేను అనుకున్నా వాళ్ళ పీపీటీ వింటే అసలు ఈ రైతు డిస్కాం ఎందుకు పెడతారు, దీనివల్ల కొత్తగా రైతులకి ఎట్లా ఉపయోగపడుతుంది, ఎట్లా మెరుగైన సేవలు అందిస్తారు అనేది ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అనుకున్నా పీపీటీలో. ఆ పీపీటీలో చూస్తే ఏమీ లేదు, నథింగ్. అంటే అసలు వీళ్ళు అంటే ఒక మాట ఆయన ఏం చెప్తాడంటే పదే పదే మెరుగైన సేవలు అందిస్తాం, లేకపోతే అన్ఇంటరప్టెడ్ పవర్, అంటే కోతలు లేని విద్యుత్ ఇస్తాము అంటాడు. అంటే ఇప్పుడు కోతలు విధిస్తున్నారా అనే కోతలు ఉన్నాయి, ఇప్పుడు ఒప్పుకున్నట్టే ఆయన చెప్పిండు. అంటే ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ ఆ పీపీటీలో మీకు ప్రధానంగా కొన్ని నేను చదివి వినిపిస్తాను జనరల్గా ఆయన ఏమన్నాడు అనేది. ఈ పీపీటీ చూస్తే నాకేమనిపించిందంటే ఈ రైతు డిస్కాం పైన అసలు చిత్తశుద్ధి అనేది వాళ్ళకి లేదు అనేది చాలా క్లియర్గా దీంట్లో నాకు అర్థమైంది. దీంట్లో ఉన్న లోపాలు ఇవి చూస్తే మీకు అర్థమవుతుంది. ల్యాక్ ఆఫ్ డెడికేటెడ్ ఆపరేషన్ టీమ్స్ ఇప్పుడు అంటే ఇప్పుడున్న డిస్కంలో వీళ్ళకి పవర్ పంపిణీ లేరు అని చెప్తున్నారు. ఇంకోటి డిలే ఇన్ న్యూ అగ్రికల్చర్ కనెక్షన్స్, అంటే కొత్త అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వడానికి సమయం ఎక్కువ తీసుకుంటున్నామని వాళ్ళే చెప్తున్నారు. డిలేడ్ గ్రీవియన్స్ రీఅడ్రసల్, అంటే వచ్చిన వినతుల్ని వాళ్ళు పెద్ద పట్టించుకుంటలేమని వాళ్ళే చెప్తున్నారు. తర్వాత కరెంట్ పొజిషన్ ఆఫ్ డిస్కమ్స్ అని ఒక 69,000 కోట్ల అప్పులు ఉన్నాయని చూపిస్తున్నారు. అంటే ప్రభుత్వం కట్టట్లేదు అని వాళ్ళే చెప్తున్నారు. తర్వాత అదేవిధంగా లాసెస్ ఎక్కువ ఉన్నాయని చూపిస్తున్నారు. అంటే లాసెస్ అంటే రైతులు ఇవాళ ఆ మాట వాడిరు వాళ్ళు, కాబట్టి మళ్ళీ మీకు నష్టాలని కూడా ఆయన మాట్లాడింది రైతుల పేరు మీద దొంగతనం చేస్తున్నారు అనే మాట వాళ్ళు స్వయంగా ఆయన అధికారి మాట్లాడింది అందులో. అది నిజంగా చాలా అభ్యంతరకరం. ఎందుకంటే రైతులకు ఇచ్చేదే ఫ్రీ పవర్ కదా, ఉచితంగా. దాంట్లో దొంగతనం ఏముంటుంది, అసలు ఎక్కడ ఉంటుంది? రైతుల పేరు మీద దొంగతనం ఎవరు చేస్తారు, దేనికోసం చేస్తారు, ఏ అవసరం కోసం అనేది వాళ్ళు చెప్పారు. ఫ్యాక్టరీలు పెడితే మీ విజిలెన్స్ వాళ్ళు ఉంటారు, మీ అధికారులు ఉంటారు కదా, చూడరా అది. అంటే సరే ఇవన్నీ చెప్పిండు. తర్వాత క్లియర్ ఎనర్జీ అకౌంటింగ్ అట, తర్వాత డిమార్కేషన్ ఆఫ్ కాస్ట్ అండ్ లాసెస్, అంటే చెప్పినే మళ్ళీ చెప్పింది చూస్తే రిడక్షన్ ఆఫ్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్, అంటే ఎట్లా లాసెస్ అవుతున్నాయి వీటన్నిటికీ సొల్యూషన్ అన్నాడు. అసలు ఎట్లా సొల్యూషన్ అనేది మాత్రం చెప్పలేదు. అంటే దీంతో సర్వరోగ నివారణ లాగా డిస్కాం ఏర్పాటు చేస్తే ప్రతిసారి లాసెస్ తగ్గిస్తాము, లేకపోతే మంచి సర్వీస్ ఇస్తాము, సేవలు అందిస్తాం, ఇదే చెప్తున్నారు తప్ప ఎట్లా ఇస్తారు? అంటే ఇప్పుడు ఒక 4 పోల్లు ఉన్నాయి, దాన్ని 10 చేస్తాం. ఇప్పుడు 4 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, దాన్ని 10 ట్రాన్స్ఫార్మర్లు చేస్తాం మనం. లేకపోతే ఇప్పుడు సబ్స్టేషన్ 4 ఉన్నాయి, దాన్ని ఎక్కువ చేస్తాం మనం. లేకపోతే ఇప్పుడు 4 ఉద్యోగులు ఉన్నారు, దాన్ని 10 మంది ఉద్యోగులు చేస్తాం దీనికి అనే విధంగా ఎక్కడ కూడా చెప్పలేదు. ఎట్లా వాళ్ళు సర్వీస్ మెరుగుపరుస్తారు, సేవలు ఎట్లా మంచిగా అందిస్తారు అనే విధంగా ఎక్కడ కూడా చెప్పలేదు. ఇంకొకటి జూలై 30, 2025కి ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఈ డిస్కాం గురించి ప్రకటన చేశారు. ఇప్పుడు ఏప్రిల్ 2026 అంటే 9 నెలలు అయిందండి. 9 నెలల తర్వాత జూన్ 2వ తారీఖు ప్రారంభోత్సవం అని చెప్పి ఇప్పుడు ఈరోజు హియరింగ్ పెట్టింది, పబ్లిక్ హియరింగ్. అంటే 9 నెలల నుంచి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే, రైతులకి మంచి విద్యుత్ అందించాలనే కోరిక మీకు ఉండుంటే, మీరు మంచి చేస్తుంటే మీరు ఏం చేయాలి? ఈ 9 నెలల్లో ప్రతి జిల్లాలో రైతుల్ని పిలిచి మేము ఇట్లా చేస్తున్నామని చెప్పాలి. మీ ఉద్యోగ సంఘాలతో రైతు సంఘాలతో మాట్లాడాలి, స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాలి. ఎక్కడన్నా మీటింగ్ పెట్టిరా? కనీసం ఒక్కరితో కూడా పెట్టలేదు. ఈ రోజు పెట్టిరు అంటే మీరు తప్పు చేస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకేమంటారు దీంట్లో? ఈ రైతు డిస్కంలో ఏమేమి పెడుతున్నారు అంటే అగ్రికల్చర్, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మనకి ఏదైతే కొన్ని ఉన్నాయో ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ప్రాజెక్టులు వాటికి సంబంధించింది. తర్వాత వాటర్ సప్లై స్కీమ్,
అంటే మిషన్ భగీరథ. అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అంటే హైదరాబాద్లో ఉన్న HMWSSB, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్, ఇవన్నీ దీనికి వస్తాయి. అంటే హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డు, మున్సిపల్ వాటర్ సప్లై కూడా రైతులకే సంబంధమా? ఇది ఎట్లా అండి? ఇది అర్బన్ కదా, కనీసం రూరల్ కూడా కాదు కదా. మొత్తం వచ్చేది రైతుల వల్లనే నష్టాలు వస్తున్నాయి, అంటే దీనికి రైతుల వల్లనే ఇంత ఖర్చు పెడుతున్నామేమని చెప్తాను. పేరేమో రైతు డిస్కమ్ చెప్తారు, మరి రైతు డిస్కంలో వీటిని పెట్టి రైతు ఏంది అంటే చెప్పేది ఇవన్నీ రైతుకు మంచి సేవలు అందిస్తామని చెప్తారు. ఎట్లా అంటే వీళ్ళు చెప్పే ఈ పీపీటీ నేను చెప్తున్నా ఇప్పటి వరకు అధికారి ఇచ్చిన పీపీటీ గురించే మాట్లాడుతున్నాం. ఆయనే మళ్ళీ ఏమంటాడంటే దేశంలో ఒకే ఒక్క రాష్ట్రం 24 గంటల పవర్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఆయన ఒప్పుకున్నాడు. ఇదే ప్రభుత్వం మళ్ళీ మనకి అసెంబ్లీలో ఏం చెప్పింది? వీళ్ళు 24 గంటలు ఇయ్యలేదు, 19 గంటలే ఇచ్చిర్రు అని వీళ్ళు మాట్లాడారు. మళ్ళీ ఇదే సభలో అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోదండరెడ్డి 3 గంటలు చాలు అంటారు. అంటే ఏంటంటే ఓవరాల్గా నాకు ఈ పీపీటీ చూసిన తర్వాత అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన తీరు కానీ ఈ అధికారులు మాట్లాడిన తీరు కానీ చూస్తే రైతు డిస్కమ్ అనేది రైతుల పాలిట ఉరి కొయ్య. ఇది రైతుల పాలిట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఎట్లా ఏ రకంగా రైతులకు ఊరికొయ్యేది, ఏ రకంగా రైతులు నష్టపోతారు? తెలంగాణ రైతులకు ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ విషయం, ఏ రకంగా రైతులు నష్టపోతున్నారు అనేది. అయితే దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం అండి, ఇప్పుడు మొత్తం ఈ 2 డిస్కంలో ఇప్పుడున్న SPDCL కానీ NPDCLలో కానీ రెండుట్లలో కలిపి ఉన్న వ్యవసాయ కనెక్షన్లు కానీ ఇరిగేషన్కి సంబంధించినవి కానీ లేకపోతే ఇతర ప్రభుత్వ మిషన్ భగీరథ కానీ ఇప్పుడు మీకు చెప్పినట్టు మున్సిపల్ వాటర్ సంబంధించిన కనెక్షన్లు అన్నీ తీస్తే 29,000 కనెక్షన్లు ఉన్నాయండి. ఈ 29,000 కనెక్షన్లకి 5.5 లక్షలు అంటే 5,50,000 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. అదేవిధంగా 2,60,000 కిలోమీటర్ల లైన్ ఉంటుంది. అయితే ఈ మొత్తం రెండిట్లలో కలిపి ఇప్పుడు దీనికి ఇచ్చిన వాటా ఎంత అని చూస్తే 42% వాటా రైతు డిస్కమ్కి ఇచ్చారు. SPDCL NPDCL రెండు కలిపి కూడా 58% ఉంది. అయితే 58% ఉన్న SPDCL NPDCLకి దాదాపు 25,000 మంది ఉద్యోగులు ఉన్నారు ఇప్పుడు. ఏది డివైడ్ అయిన తర్వాత సంగతి చెప్తున్నాను. రైతు డిస్కమ్కు మాత్రం 2,000 మందిని ఇచ్చారు. ఆ 2,000 మందిలో 660 మంది మాత్రమే టెక్నీషియన్ అంటే టెక్నికల్ ఎంప్లాయీస్ అంటే AEలు DEలు SCలు ఇట్లా ఉండేవాళ్ళు. లైన్మెన్లు ఉంటారు దాంట్లో కొంతమంది లైన్మెన్లో ఒక 600 మంది 300 మంది ఉన్నారు. అంటే మొత్తం ఒక 2,000 సిబ్బందిని ఇచ్చారు. దాంట్లో 660 మంది టెక్నికల్ AEలు వీళ్ళు, 1000 మంది నుంచి 340 మంది అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా 1000 మంది లైన్మెన్లు ఇతర ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కోసం కొంతమంది ఉన్నారండి. 58% ఉన్నదానికేమో 25,000 మంది ఉద్యోగులు ఉంటారు. 42% ఉన్న రైతు డిస్కమ్కేమో కేవలం 2,000 మంది. అంటే ఎట్లా సాధ్యం రైతులకి మంచి సేవలు అందించడం? వీళ్ళు ఏమంటున్నారు, మంచి సేవలు అందించడానికి మేము కొత్త డిస్కమ్ పెడుతున్నాము, రైతు డిస్కమ్ అన్నారు. అలాంటప్పుడు ఎట్లుండాలి? మీరు 42% అంటే 58%కి 25,000 మంది ఉన్నప్పుడు 42% అంటే కనీసం 20,000 మంది అని ఉండాలి కదా. 20,000 మంది ఉండాల్సిన ఉద్యోగులు ఉండాల్సిన దగ్గర మీరు 2,000 మందిని కేటాయించి అంటే 5,50,000 ట్రాన్స్ఫార్మర్లు మెయింటైన్ చేయడానికి 660 మంది ఇంజనీర్లను కేటాయించి అంటే ఒక్కొక్క ఇంజనీరు దాదాపు 850 ట్రాన్స్ఫార్మర్లు చూసుకోవాలి. ఇప్పుడున్న తీరు ఎట్లున్నది? ఒక మండలానికి ఒక AE ఉన్నాడు ఇప్పుడు. అదే రైతు డిస్కమ్ తీసుకుంటే డివిజన్కి ఒక AE ఉంటాడు. అంటే మండలానికి AE ఉన్నప్పుడు మీరు మంచి సేవలు అందించాలంటే ఏం చేయాలి? మండలానికి ఇద్దరిని పెట్టాలి, మండలానికి 2 AEలను పెట్టాలి. అలాంటిది 2 కాదు కదా, పోయి తీసుకుపోయి 3-4 మండలాలకు కలిపి ఒక AEని పెడుతున్నారు. అంటే ఒక రైతు ఇంతకుముందు ఒక మండల హెడ్ క్వార్టర్కి పోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే ట్రాన్స్ఫార్మర్కి మండల హెడ్ క్వార్టర్కి పోతే ఆయనకి సరే 2 రోజులకో 3 రోజులకో ఎప్పుడో పని అయ్యేది. ఇప్పుడు అదే రైతు ఒక ట్రాన్స్ఫార్మర్ కనుక ఏదైనా ఇబ్బంది అయితే రిపేర్ అయితే ఎక్కడికి పోవాలి? డివిజన్ హెడ్ క్వార్టర్కి పోవాలి. అంటే ఆయన సొంత మండలం కాదు, అక్కడి నుంచి ఇంకొక 20-30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు కూడా ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ములుగు ఒక డివిజన్ కేంద్రం అనుకుందామండి. ఇప్పుడు ములుగు మండలంలో ఉన్నాడు AE, పక్కనే ఉన్న వెంకటాపూర్ మండలం ఉంటుంది, అదేవిధంగా గోవిందరాపేట మండలం ఒక AE ఉంటాడు, మల్లంపల్లి మండలం ఉంటారు. అదే ఇప్పుడు కొత్త డిస్కంతో ఏమవుతుందంటే మల్లంపల్లి అయినా వెంకటాపూర్ అయినా గోవిందరాపేట అందరు ములుగుకే పోవాలి. ఇది పరిస్థితి. ఇట్లా వాళ్ళు సిబ్బందిని తగ్గించి ఉద్యోగులను తగ్గించి
మంచి సేవలు అందించడం ఎట్లా అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే రేపు పొద్దున రైతుల ఇబ్బందులు పెరుగుతాయి. ఇప్పుడున్నది ఎట్లా అంటే ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారం ఒక ట్రాన్స్ఫార్మర్ రిపేర్ అయితే 48 గంటల సమయం పడితే తీసుకుంటామంటే సరే ఇంకా అది ఎక్కువనే తీసుకుంటున్నారు ఇప్పుడు. అదే తర్వాత రోజుల్లో రైతు డిస్కమ్ ఏర్పడిన తర్వాత ఒక ట్రాన్స్ఫార్మర్ రిపేర్ అయితే దాన్ని 12 గంటలు తగ్గిస్తామనో 24 గంటలు తగ్గిస్తామని కూడా ఎక్కడ చెప్పలేదు. అంటే 48 గంటలు రేపు పొద్దున వారం రోజులైనా కూడా కావచ్చు, 15 రోజులైనా కూడా కావచ్చు. ఇది ఎక్కడ కూడా నేను చెప్పినట్టు ఈ పీపీటీలు ఎక్కడ కూడా చెప్పట్లేరు. అంటే ఇంత సమయం ఉన్నదాన్ని ఇట్లా తగ్గిస్తామని చెప్పాలి కదా కనీసం, వాళ్ళు ఎట్లా చేస్తారు అది ఎక్కడ కూడా చెప్పలేదు. రైతు డిస్కామ్ ఏర్పాటు వెనుక చాలా పెద్ద కుట్రనే ఉంది. ఎందుకంటే రైతులకు ఇచ్చే ఉచిత కరెంటు, ఎత్తిపోతల పథకాలకు ఇచ్చే కరెంటు, లేకపోతే పేదలకు ఇచ్చే 200 యూనిట్ల ఉచిత కరెంటు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వాళ్లకు ఇచ్చే కరెంటు, వీటన్నింటినీ ఒక సపరేట్గా చేసి నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్, ఈ 2 కార్పొరేషన్ల నుంచి వాటిని వేరు చేసి దాని వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది. ఒక రైతు డిస్కామ్కి అయితే ట్రాన్స్ఫార్మర్ లెవెల్లో మీటర్స్ పెడుతూనే ఉంటున్నారు సతీష్ గారు. దాని గురించి చెప్పండి, రైతులకు అర్థం కావాలి. ఇప్పుడేమో ప్రస్తుతానికి ట్రాన్స్ఫార్మర్ లెవెల్ మీటర్ పెడతా ఉంటున్నారు, రేపు అది మోటార్ లెవెల్ మీటర్ పోదా? అది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు వీళ్ళు రైతు డిస్కమ్ని సపరేట్ చేసే ప్రయత్నమే అది. ఇక్కడ 2 ఉంటాయి, ఎన్పిడిసిఎల్, ఎస్పీడిసిఎల్ 58%తో సపరేట్ చేసి 4,900 కోట్ల ఆస్తులు ఇచ్చి 35,000 కోట్ల అప్పులు ఇచ్చి రైతు డిస్కమ్ అని సపరేట్ చేస్తున్నారు ఒక మొత్తాన్ని. అంటే దీంట్లో మొత్తం గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతోనే ఇది నడవాలి. అయితే ఈ ఆస్తులు ఉన్నదాన్ని సపరేట్ చేసి మొత్తం ప్రాఫిట్స్ ఉంటాయి. దీంట్లోనేమో కమర్షియల్, ఇండస్ట్రియల్, డొమెస్టిక్ అంటే ప్రాంప్ట్గా ఎలక్ట్రిక్ బిల్లులు అన్ని కట్టేటోళ్ళంతా, కరెంటు బిల్లు చెల్లించేటోళ్ళంతా ఒక సైడు, ప్రభుత్వమే చెల్లించినవన్నీ ఒక సైడ్. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని మొత్తం ఒక పక్కన పెట్టి రైతు డిస్కమ్ని ఎస్పీడిసిఎల్, ఎన్పిడిసిఎల్ చూపించి మా లాభాలు ఇట్లున్నాయి దీంట్లో ఈ 2 డిస్కమ్లని, దీని మీద ఒకటి అప్పులు ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం అన్నా చేస్తున్నారు, లేదా దీన్ని మొత్తం ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీనికి ఉట్టిగా ప్రైవేటీకరణని ఉట్టిగా చెప్పట్లేను. నిన్నగాక మొన్న ఇదే కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న కర్ణాటక రాష్ట్రంలో టాటా పవర్స్ వాళ్ళు ఒక డిస్ట్రిబ్యూషన్ కోసం లైసెన్స్కి అప్లై చేసుకున్నారు కూడా. అంటే అప్లై చేసుకున్నారు అంటే దాని మీనింగ్ ఏంది, ఆ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ రాబోతుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు లైసెన్స్ అప్లై చేసుకున్నారు. అట్లనే ఇక్కడ కూడా ఆదాని ఇంతకుముందే మీకు అందరికీ తెలుసు, మనం ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలనే ఆల్రెడీ దీంట్లో కొంత ఇన్వాల్వ్ అయ్యింది, బిల్లులు వసూలు చేసే పేరు మీద ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు నడుస్తున్నది హైదరాబాద్లో. దాన్ని నెక్స్ట్ పవర్ డిస్ట్రిబ్యూషన్కి మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు రైతులకు ఇచ్చే సేవలు తగ్గుతున్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు 2,000 మందితోనేమో ఇది ఉంటుంది, 25,000 మందితోనే ఇది ఉంటుంది. అంటే ఇక్కడ అప్పులు తెచ్చుకోవాలి, ఇప్పుడు ఉన్న అప్పుల్ని ఇంకెక్కువ చేయాలి, ఒకటి అంటే దోచుకోవాలి. ఇక్కడనేమో రైతులకు ఇచ్చేది ఏమవుతుంది అంటే సేవలు తగ్గిపోతుంటాయి. రైతులు ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 48 గంటలు ఇబ్బంది పడేటోళ్ళు నెక్స్ట్ వారం రోజులు ఇబ్బంది పడితే ఏమవుతుంది, పంట ఎండిపోతుంది కదా. ట్రాన్స్ఫార్మర్ బాగయ్యేలోపు మోటార్ పనిచేయదు, నీళ్లు రావు, పంటలు ఎండిపోతాయి. అంటే ఇటు రైతులు ఆగమవుతున్నారు, ఇటు రాష్ట్రం అప్పులకు కుప్పయ్యే అవకాశం ఉన్నది. ఈ 2 విధాలుగా కూడా రాష్ట్రానికి లాభం. నిజంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యుత్ మీద, విద్యుత్ డిపార్ట్మెంట్ మీద నిజంగా ప్రేమ ఉంటే ఈ 2.5 సంవత్సరాలలో అసలు మీరు ఎన్ని సబ్స్టేషన్లు పెట్టారు కొత్తగా, ఎన్ని 33 kV లైన్లు వేసారు, ఎన్ని 11 kV లైన్లు వేసారు. మేము చెప్తాం ధైర్యంగా 2014లో 2014లో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చే టైంకి మన దగ్గర ఉన్న ఉత్పత్తి 7,778 మెగావాట్లు ఉంటే దాన్ని మనం 18,756 మెగావాట్లకి పెంచి వీళ్ళ చేతిలో పెట్టినాం. అంత తీసుకపోయినా ఉట్టిగానే సాధ్యం కాలే. 24 గంటల కరెంట్ ఇచ్చుడు అనేది, నాణ్యమైన విద్యుత్ ఇచ్చుడు అనేది అంత ఈజీగా కాదండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలనే చూస్తే ఏ మోటార్ షాప్కైనా పోండి, మోటార్లు రిపేర్ చేసే షాప్కు పోండి. గత కేసీఆర్ పాలన 10 సంవత్సరాల్లో మీరు ఎన్ని మోటార్లు రిపేర్ చేశారు, ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్ని రిపేర్ చేశారు అని అడిగితే తెలిసిపోతుంది కదా. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంత నాణ్యమైన విద్యుత్ వచ్చింది, ఇప్పుడు ఎలాంటి విద్యుత్ వస్తుందని తెలిసిపోతుంది కదా. అంటే అట్లా ఉట్టిగా అంటే 400 kV సబ్స్టేషన్లు 6 ఉంటే 30 చేసినాం మనం. అంటే 60 సంవత్సరాల పాలనలో 400 kV సబ్స్టేషన్లు 6 ఉంటే తెలంగాణలో కేవలం 10 సంవత్సరాల్లో 24 కట్టి 30 చేసినాం.
అదేవిధంగా 220 కేవీ సబ్స్టేషన్లు 51 నుంచి 103కు పెంచినాం. అంటే 60 సంవత్సరాలకి ఈ 10 సంవత్సరాలకి ఎంత వ్యత్యాసం ఒకసారి మీరు ఆలోచించండి. 132 కేవీ సబ్స్టేషన్లు 176 నుంచి 251, ఇట్లా అన్ని విధాలుగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల కానించి ఈహెచ్టీ లైన్ కానించి మీరు వ్యవసాయ కనెక్షన్లు 19 లక్షలు ఉంటే దాన్ని 30 లక్షల వరకు వ్యవసాయ కనెక్షన్లు. అంటే ఉట్టిగానే రావండి కనెక్షన్లు. అంటే రైతులు ఎందుకు వచ్చారు? ఎందుకంటే మంచి పవర్ ఇస్తున్నాం కాబట్టి బాగా పంటలు పండుతాయి, నీళ్ళు వస్తాయి, బోర్లు వేసుకున్నా కూడా మనం వ్యవసాయం పండించుకోవచ్చు కాబట్టి, ఇంత మంచి పవర్ ఇచ్చినాం కాబట్టి, అట్లా బోర్లు వేసుకొని నీళ్ళు వచ్చినాయి కాబట్టి, అన్ని రకాల ఉంది కాబట్టి వరి ధాన్యంలో ఈరోజు మనం దేశంలోనే నెంబర్ 1గా ఉన్నాం ప్రొడక్షన్లో. అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు మళ్ళీ ఎక్కడికో అప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇందిరమ్మ పాలన అన్నట్టు మళ్ళీ ఎక్కడికో పోవడానికి అన్ని రకాలుగా సిద్ధమయ్యారు. మొత్తంగా రైతులని ఆగం చేసే కుట్ర జరుగుతున్నది. అందుకే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది రైతు డిస్కమ్ కాదు, రైతు ఉరి డిస్కమ్ అని చెప్పాలి. దీన్ని ఖచ్చితంగా రైతులు కూడా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుంది, ఒకసారి మొత్తం అయిపోయిన తర్వాత నువ్వు వారం రోజులు ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని తిరిగినా కూడా ఏం రాదు, ఉపయోగం ఉండదు. కాబట్టి ఇప్పుడే మాట్లాడాలి. లేకపోతే మాత్రం రైతులు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఇది ఎట్లుందంటే ఒక 2 బర్రెలు మంచి పాలిచ్చే బర్రెలు ఉంటే ఆ 2 బర్రెలు నమ్ముకొని ఒక దున్నపోతుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు ఉన్నది పరిస్థితి. సతీష్ రెడ్డి గారు, ఈ మీటర్ల సంగతి ఏంది? స్మార్ట్ మీటర్లు అంటారు, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర పెడతామంటారు. రైతులకు ఏ రకంగా నష్టం చేయబోతాయి ఈ మీటర్లు? ఏ రకమైన కుట్ర దీని వెనుక ఉంది? ఖచ్చితంగా ఇంతకుముందు మనము కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే చాలాసార్లు కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తుంది. మీటర్లు పెట్టాలి, వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టాలని అడుగుతున్నారు. కేసీఆర్ గారు చాలాసార్లు రిజెక్ట్ చేసినారు. నేను పెట్టాను, లోన్ ఎక్కువ ఇస్తామని చెప్పేసి కూడా అవసరం లేదు, 25,000 కోట్లు ఎక్స్ట్రా ఇస్తామంటే కూడా నేను పెట్టాను రైతులకి అని చెప్పారు. మనం చూసినాం కూడా శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని పెట్టడం జరిగింది. పెడితే అక్కడికి పోయి మన రైతులు ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి రైతులు కూడా వెళ్ళి చూసి రావడం జరిగింది. అట్లా చూస్తే మనకి ఒక్కొక్క ఎకరానికి దాదాపు కొంతమందికి 25,000 నుంచి 50,000 బిల్లులు వస్తున్నాయండి. వాళ్ళు పండించే పంటకి అంత బిల్లులు కడితే ఏం మిగులుతుంది అసలు? అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి కేసీఆర్ గారు పెట్టాను అన్నారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి బీజేపీ బాటలో పోతున్నాడు. మోడీకి తలొగ్గి మీటర్లు పెట్టడానికి సిద్ధపడ్డాడని చాలా క్లియర్గా నేను చెప్తున్నది కాదు, ఇది వాళ్ళు ఇచ్చిన రైతు డిస్కమ్ జీవోలోనే వాళ్ళు మెన్షన్ చేశారు. ఆ స్కీమ్కి మేము పోవాల్సిందే, మీటర్లు పెట్టాల్సిందే, ఆ మీటర్ల కోసం దీన్ని చేస్తున్నాం అన్నట్టుగా దాంట్లో ఒక లైన్ కూడా రాసిరు. ఆ జీవో నా దగ్గర లేదు కానీ కాపీ ఆ జీవోలో ఉన్నది చాలా క్లియర్గా. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఒక పేపర్లో కూడా చెప్పారు, ఎట్ ద సేమ్ టైం ఎస్పీడీసీఎల్ అండ్ ఎన్పీడీసీఎల్ గెయిన్ ఫైనాన్షియల్ స్పేస్ టు యాక్సెస్ స్కీమ్స్ లైక్ ఆర్డిఎస్ఎస్. అంటే ఆర్డిఎస్ఎస్ లాంటి స్కీమ్లో మేము గెయిన్ కావాలంటే, డబ్బులు కావాలంటే మాకు ఎస్పీడీసీఎల్ కానీ ఎన్పీడీసీఎల్ కానీ ఇది మాకు అవసరం ఉంది అని చాలా క్లియర్గా ఈరోజు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. దీనికి ఇంకా అనుబంధంగా చెప్పాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక భారతీయ కిసాన్ సంఘ్ అనే ఒక రైతు సంఘం కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, మన రాష్ట్ర ప్రభుత్వం రైతు డిస్కమ్ ఏర్పరిచినందుకు స్వాగతం తెలుపుతూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము అని చాలా క్లియర్గా ఇచ్చారు. అంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి, అంటే ఇక్కడున్న తెలుగుదేశం కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేస్తున్న కుట్ర బీజేపీ బాటలో పోతున్నారు. కాబట్టి మనకు అనిపిస్తున్నది ఏంటంటే మోడీ ఏదైతే చెప్తాడో అది తూచా తప్పకుండా ఇక్కడ పాటిస్తాడు. మోడీ మీటర్లు పెట్టడం ముందుగా వాళ్ళ రాష్ట్రాల కంటే ముందుగా మన రాష్ట్రంలో పాటిస్తాడు. మోడీ మీటర్లు పెట్టమంటుండు వ్యవసాయ మోటార్లకి అంటే రేవంత్ పాటిస్తాడని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే దీన్ని ఎంప్లాయీస్ కూడా వ్యతిరేకిస్తున్నారు. వాస్తవంగా ఎంప్లాయీస్ ఇవాళ వాళ్ళు కూడా ఒకటి ఇచ్చారు. ఇదేంటంటే తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు ఈరోజు ఈఆర్సీకి. దాంట్లో ఏముందంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ ఇన్కంపెంటెంట్ డిస్కమ్స్, అంటే ప్రైవేటైజేషన్ కోసం కుట్ర చేస్తున్నారు అని చాలా క్లియర్గా వాళ్ళు కూడా ఈ రిప్రజెంటేషన్లో ఇచ్చారు ఈఆర్సీకి. అంటే ఎంత దారుణంగా అంటే, ఒకటి ప్రైవేటైజేషన్ చేయడం, దాన్ని అమ్ముకోవడం, వచ్చిన కమిషన్లు దోచుకోవడం, లేదా లోన్లు తీసుకోవాలి, దాని పేరు మీద దీన్ని ఏదో చేస్తున్నామని చెప్పి కమిషన్లు దుబ్బాలి. ఈ రెండు ఒక సైడు. ఇంకొక పక్క వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలి, మోడీ ఇచ్చే 25,000 కోట్లు తీసుకోవాలి, దాని నుంచి బిల్లులు కట్టి కమిషన్లు తీసుకోవాలి. ఎట్లా డబ్బులు వస్తాయి అనే చూస్తున్నారు తప్ప
దీంట్లో రైతులకు ఎట్లా బాగు చేద్దాం అనేది లేదు. నిజంగా రైతులకు బాగు చేసే ఉద్దేశం ఉంటే ఈ రైతు డిస్కమ్ అనేది నిజంగా తలా తోకలేని డిస్కమ్ ఇది. ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు దాని కింద ఉన్న లైన్లన్నీ రైతు డిస్కమ్ కింద ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్ పైన ఉన్న 11 kV 33 kV పైన ఉన్నాయన్నీ కూడా ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ కింద ఉంటాయి. ఇప్పుడు నాకు ఒక ఎకరం పొలం ఉంది, నాకు ఒక వ్యవసాయ మోటార్ పెట్టుకోవాలి, దానికి కనెక్షన్ కావాలంటే నేను ఏం చేయాలి? రైతు డిస్కమ్కి అప్లై చేసుకోవాలి. అదే పొలంలో నేను ఒక 2 రూమ్లు ఇల్లు కట్టుకోవాలనుకుంటా, నాకు కరెంట్ కావాలంటే అగ్రికల్చర్ మీటర్ ఇయర్ కాబట్టి నేనేం చేయాలి? అప్పుడు ఇంకొక ఎన్పీడీసీఎల్కో ఎస్పీడీసీఎల్కో అప్లై చేయాలి. అంటే రైతు వ్యవసాయ మోటార్కి ఒక ఏఈ దగ్గరికి పోవాలి, ఇంటికి కావాలంటే డొమెస్టిక్ మీటర్ కావాలంటే ఇంకొక ఏఈ దగ్గరికి పోవాలి. ఇదేం పద్ధతి? ఒకటే దగ్గర. నాకు ఇంకా డౌట్ ఏంటంటే ఒకవేళ నాకు ఇంటికి కావాలి, నేను చేలో మన పొలంలో నుంచి కట్టుకున్న ఇంటికి కావాలంటే నాకు సపరేట్ లైన్ వేసుకోమంటారేమో అని నాకు డౌట్. ఇంకా సపరేట్ డెడికేటెడ్ లైన్ అదే వస్తుంది వేసుకోమంటే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది? ఇంకొకటి, చాలా మంది ఇప్పుడు రైతులు సోలార్ ప్లాంట్లు పెట్టుకుంటున్నారు. సోలార్ ప్లాంట్ నుంచి సోలార్ ఇవ్వాలంటే 33 సబ్స్టేషన్లకి ఇవ్వాలి. మీకు తెలుసు అది పవర్ జనరేషన్ అనేది. అంటే ఈ మధ్యలో ఉన్నదేమో రైతు డిస్కము, 33 kV అంటేనేమో ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్కి ఇవ్వాలి. అంటే అక్కడ కూడా 2 డిస్కమ్లు ఉంటాయి, 2 డిస్కమ్లతో మాట్లాడాలి, వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ రావాలి. అంటే ఇవన్నీ కావాలంటే ఎప్పుడైతే జనరల్గా ప్రభుత్వ అధికారులు అంటే ఈ రెండింటి మధ్య కోఆర్డినేషన్ లేకపోతే అసలు ఎప్పటికీ పనులు కావు. ఇప్పుడు ఒక డిస్కమ్తోనే మనకి ఇంత కష్టపడుతుంటే రెండింటి మధ్య కోఆర్డినేషన్ అయ్యి రైతులకి బాగుపడాలంటే ఎంత కావాలో, ఎంత టైం కావాలో మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ సతీష్ రెడ్డి గారు. ఈరోజు చర్చలో పాల్గొనేందుకు సమయం తక్కువ ఉంది, సబ్జెక్ట్ చాలా పెద్దగా ఉంది. ఇది వాళ్ళ బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్య అంశంతో మళ్ళీ కలుసుకుందాం. దర్శలో నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్డ్ టు టీ న్యూస్.